ముగ్గురికి అయితే వుడ్ స్టూల్స్ ఒకటి రెండు. మా ఇద్దరికి అయితే 3 మందిలో ఆర్డర్ చేసినాం. సో ముగ్గురికి ఏంది స్టూల్ ఇవ్వాలి వుడ్. మా ఇద్దరికి వుడ్ స్టూల్, మా హర్ష గానికి అయితే ఓ ప్లాస్టిక్ స్టూల్ ఇచ్చిండు. వాడు ఎట్లా తింటాడో ఏందో గానీ 2 వుడ్ స్టూల్, పాపం మావానికి ప్లాస్టిక్ స్టూల్, ఇక దాని మీద వేసుకొని తింటాడు. పైసలు అదే చెప్తాడు. ఇప్పుడు ఇవాళ రేపు తెలుసుగా గూగుల్ జమనీ అయితే ఫుల్ ట్రెండ్ అవుతుంది, బనానా అయ్యాయి. సో మావాడు ఇక ఫోటో దిగిండు, దిగి ఇప్పుడే చూపెట్టి నాకు వాళ్ళు ఎవరో పంపిల్లంట. భయ్య అయితే తెస్తున్నాడు ఇగో ఇప్పుడే. సో వచ్చింది ఇప్పుడే మంది. సో హలో గైస్, నమస్తే, అస్సలం వాలేకుం, వెల్కమ్ బ్యాక్ టు మనదే ఇదంతా. యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ అయితే ఒక ట్రీట్ ఇస్తామన్నారు. ఊకే కాలేజ్ లో పిచ్చి అయితే లేచింది భయ్య. ఇక ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి కదా అని సరదాగా హోటల్లో మంచిగా వేసేద్దాం అనేది వచ్చినాం. ఇవాళ అయితే మాకు మిడ్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయినాయి. సో మన వాళ్ళు అయితే మంది పోదాం అన్నారు. చలో పోదామని ఇవాళైతే హోటల్కి వచ్చినాం. సో చూద్దాం ఇవాళ ఏమవుతుందో. ఓ మావాడు అయితే పోతా అంటున్నాడు. వీడు నాన్ వెజ్ తిన్నాడు మావాడు, ఓన్లీ వెజిటేరియన్. సో దానికోసం ఉండరా అన్నప్పుడు ఉండలేడు, వానికి ఎట్లనే అనిపిస్తుంది అంట. మనం అయితే చికెన్ మటన్ అంటే మొత్తం లాగిస్తాం. అట్లా అంటాను వాడు డైలాగ్. మరి అదే ఎట్లా అంటాను మేము మాట ఇట్లా ఇట్లా చేస్తామంట, మరి ఏం చేస్తామో ఏమో. పోయిండా పోతాండి కదా, అయిపోయింది పోతాండి. ఇక ఇప్పుడు ఎంటర్ అయినాం లోపలకు. హాయ్ బోలో సాత్ భాయ్. అవును ఇప్పుడే వచ్చినాం, వచ్చినాము. మంచి సీట్ అయితే చూస్ చేసుకొని కూర్చున్నాము, ఎందుకంటే కొంచెం రిలాక్స్ కావాలి కదా మనం. ఇగో ఇప్పుడే వచ్చి అయితే కూర్చున్నాం. ఫుల్ ఆకలి అవుతాను. వస్తే నేనైతే స్టార్ట్ చేసుడే. స్టూల్స్ పెట్టిన మరి ప్రాపర్ గా అయితే క్లీన్ చేయలే, చేపిద్దాం. అరే అవసరమా అంటే చెప్పు, వచ్చినామంటే జెన్యున్ గా రివ్యూ చేయాలి. వాడు అవసరమా అంటే చెప్పాలి, అంతే అంతే. అదే కరెక్ట్, అంతే. ఇక మనం ఓపెన్ గా ఉంటది మరి ఏదన్నా, ఎక్కడ ఉన్నా సరే ఓపెన్. ముగ్గురికి అయితే వుడ్ స్టూల్స్ ఒకటి రెండు. మా ఇద్దరికి అయితే 3 మందిలో ఆర్డర్ చేసినాం. సో ముగ్గురికి ఏంది స్టూల్ ఇవ్వాలి వుడ్. మా ఇద్దరికి వుడ్ స్టూల్, మా హర్ష గానికి అయితే ఓ ప్లాస్టిక్ స్టూల్ ఇచ్చిండు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? వాడు ఎట్లా తింటాడో ఏందో గానీ 2 వుడ్ స్టూల్, పాపం మావానికి ప్లాస్టిక్ స్టూల్, ఇక దాని మీద వేసుకొని తింటాడు. పైసలు అదే చెప్తాడు. ఇప్పుడు ఇవాళ రేపు తెలుసుగా గూగుల్ జమనీ అయితే ఫుల్ ట్రెండ్ అవుతుంది, బనానా అయ్యాయి. సో మావాడు ఇక ఫోటో దిగిండు, దిగి ఇప్పుడే చూపెట్టి నాకు వాళ్ళు ఎవరో పంపిల్లంట. ఒక అమ్మాయితో పెట్టిండు ఫోటో. ఇదైతే ఇవాళ రేపు చాలా అంటే చాలా ట్రెండ్ అవుతుంది. మరి చూసుకొని మరి ఏ అని మొత్తం ఇచ్చేస్తే కొద్దిగా ప్రైవసీ కూడా ఉండాలి కదా. సో జరా చూసుకోండి. సో మంది ప్లాన్ ఎందుకు అయిందంటే, ఇక మా వాడికి మంది రెస్టారెంట్ ఉన్నది, కాపే ఎల్లందులు ఉన్నది వానికి ఆల్రెడీ. ఎల్లందులో మా వానికి రెస్టారెంట్ ఉన్నది. సో వాని ఎక్స్పీరియన్స్ ని బట్టి ఏది బాగుంటదిరా అంటే వాడికి అయితే ఆఫర్లు వచ్చింది. సో రీల్స్ లో చూసి మేము ఇడికి వచ్చినాం. సో ఏది టేస్ట్ ఉంటది అంటే వాడి సర్టెన్ మంది చెప్పిండి, వచ్చి కూర్చున్నాం. భయ్య అయితే తెస్తున్నాడు ఇగో ఇప్పుడు. సో వచ్చింది ఇప్పుడే మంది అయితే ఇప్పుడే తెచ్చి పెట్టిండు అన్న. చూడండి మా ఓనికి ఆ స్టూలే ఉన్నది, మరి ఆ స్టూల్ లో ఎట్లా తింటాడో ఏమో. भैया सबको वुड का स्टूल दिया दो, इसको क्या दिया प्लास्टिक स्टूल दिया उसको. ఇజ్జత్ పోతేరా భయ్యకి ఒక స్టూల్ వుడ్ తీసుకురా. అడుగుతున్నా బ్రో, ఒక వుడ్ స్టూల్ కావాలని అడుగుతున్నా. సో మంది అయితే ఇలా ఉంది, చూడడానికి అయితే టేస్ట్ బాగా అనిపిస్తుంది. మావాడైతే ఆగుతలేడు. చూద్దాం మరి, మంది అయితే బాగా అనిపిస్తుంది చూడడానికి, టెక్స్చర్ అదంతా. తిన్నాక చెప్దాం మరి ఎట్లుంటదో. ఇప్పుడే వచ్చి అయితే కూర్చున్నా, ప్లేట్ ఉన్నది మరి, చూడడానికి అయితే బాగున్నది ఫుడ్. మరి టేస్ట్ చేసి చెప్దాం ఎట్లుంటదో. మరి పీసులు అయితే బాగా అనిపిస్తాయి, ఇక తిన్నాక చెప్దాం ఎట్లుంటదో. సో ఫైనల్లీ తిందాం. ఇది ఏం పీస్ రా? బాడీ పీస్ మామూలు తెలియదు అంతా. ఏ పీస్ అయితే ఏమనేది బ్రో, తిన్నామా లేదా అంతే. ఎట్లున్నది బ్రో మరి టేస్ట్? సేమ్ ఎట్లున్నాయంటే చికెన్ 65 ఉంటుందా, పీస్ మాత్రం హైలైట్ ఉన్నది, ఉడికింది బాగానే. ఓకే రైస్ మరి ఎట్లుండదు తెలియదు, అది అంటే నేను పోయినసారి మండి బజార్లో తిన్నా మందినే మా ఫ్యామిలీతోనే.
అప్పుడు సేమ్ ఫ్రై పీస్ మందినే, కానీ టేస్ట్ లేదు. ఆ రైస్ కొద్దిగా స్వీట్ ఉండే, ఈ రైస్ కొద్దిగా బగారా టెక్స్చర్ తో ఉన్నది, ప్లస్ పీస్ కూడా బాగా ఉడికింది, టేస్ట్ కూడా బాగున్నది. तुम्हारे को कैसा लगा? जबरदस्त. मतलब तुम्हारे होटल से कंपेयर कर सो మరి कैसा? तुम्हारा बेस्ट बोलते यार. ఎట్లనే అంటారు. ఇక మావాడు ఎప్పుడు తీసుకోపోతాడో మరి వాళ్ళ హోటల్ కి వెళ్ళందులా ఎప్పుడు తినిపిస్తాడు మరి. దసరా గంట పోదాం, హాలిడేస్ ఏం చేస్తాం 1 వీక్. ఇక వాళ్ళ కాడనే హోటల్లో టికాన్ వేసి సాఫ్ చేసేద్దాం మొత్తం. సో మైనీస్ అని అయితే అంటారు. పోయినసారి అయితే నాకు అంత ఎక్కలే, మైనీస్ అయితే అంత నచ్చదు నాకు. ఇప్పుడు చూద్దాం దీంట్లో ఎట్లుంటుందో. రైస్ పీసెస్ అయితే బాగున్నాయి, ఇప్పుడు మైనీస్ చూద్దాం. సో కలుపుకున్నా చూద్దాం ఎట్లుంటుందో మరి టేస్ట్. అచ్చారు అయితే మైనీస్ మంచిగా మైనీస్ అచ్చారు అయితే మైనస్ అరే మంది बोलते మైనస్ వావ్. అందరు ఇదే అంటారు మరి, నాకు తెలియదు. తిందాం మరి ఎట్లుంటుందో. పంపి మనసు కాదు నాకు ఎందుకో నిజంగా ఎక్కువ తెలియదురా మరి, జోక్ కాదు. స్వీట్ ఉన్నది ఎందుకు. నీకైతే నిజంగా చెప్పు, మైనస్ అయితే అంత సెట్ కాదు నీకు కూడా. నాకు ఇక ఈ కర్రీ నచ్చింది, అయితే రైస్ నచ్చింది, పీస్ ఇంకా బాగా నచ్చింది. మైనస్ అయితే అంతగా ఎక్కలే. పీస్ నిజంగా బాగుంది, రైస్ కూడా నిజంగా మస్తు ఉంది. కానీ మైనస్ ఇవన్నిటికంటే ఎంటీగా తింటేనే ఖాళీ టేస్ట్ అయితే గొరాన్ ఉంది. అరే నిజంగా దానికి ఫ్యాన్ బేసే ఉన్నది, రీల్స్ లో గట్లా చూడు నాయ్ భయ్. అది మొత్తం స్వీట్ అంటే ఆయిల్ పోసుకొని తిన్నట్టుందిరా. మంది వితౌట్ మైనస్ అసలు తినలేము, వేస్ట్. అరే ఆయిల్ కానీ హైదరాబాద్ లో ఏంటంటే మైనస్ బ్యాండ్ హైదరాబాద్ లో బ్యాండ్ గైకో హాట్ స్ట్రోక్ అవుతుంది దాదాపు. ఓ దీంతో డిఫెక్ట్స్ అంట మోహన్కి బట్టే. హైదరాబాద్ లో ఏడు దొరికినా సరే తిరిగినా సరే దొరకదు, రేర్ ఐటమ్. మైనస్ మందిలోకి వెళ్ళాకనే ఫస్ట్ కోడి ఇక మన వరంగల్ వాళ్ళు ఎంత అదృష్టమో బ్రో. మైనస్ నచ్చింది మంచిగా అయింది. ఎందుకంటే హాస్టల్ కంట ఫస్ట్ టైం మండే కాలేజ్ పోవాలి, మళ్ళీ మేము మిడ్ తర్వాత ఇన్ని రోజులు పోలే, మా అటెండెన్స్ అయితే 50 ఉన్నది. కాలేజ్ పోదామంటే మామూలు మైనస్ తినిపించి మళ్ళీ ఇంట్లో వండుకోబెడతానంటాను. ఏం చేయాలి భయ్యా? మావాడు నేను ఒక్క మైనస్ తినలేకపోతానంటే వాడు 2 తింటాడు. ఒక కప్పు అయిపోయింది ఆల్రెడీ, ఇంకో కప్పు వాడికి. మా మైనస్ కూడా వానికి ఇచ్చిన, వానికి నచ్చుతాను మరి ఎందుకో తెలియదు అది. ఇప్పుడే అయిపోయింది. అయిపోయిన తర్వాత మావాడైతే ఒక కూల్ డ్రింక్ తెప్పిస్తాను అన్నాడు. బాగున్నది రాజు కాదు, నిజంగా నిజంగా బాగుంది, చాలా సాటిస్ఫైడ్. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే చాలా ఎంజాయ్ చేసాము మేము. ఇది ఎల్లందు మనది, మరి ఎల్లందు మంది బాగున్నదా వరంగల్ మంది బాగున్నదా అడుగుదాం. బోలో వరంగల్ ప్రమోషన్ ఎట్లయినా కూడా మా రెస్టారెంట్ బాగుంటది అంటారు ఎవరైనా కూడా. ఇగో ఇప్పుడే బయటికి వచ్చినాం రెస్టారెంట్ నుంచి, అదైతే ఫుల్ ఇప్పుడే అయింది. ఇంత ముందు వచ్చినాం కానీ మా అదృష్టాన్ని బట్టి ఫుల్ అయితే లేదు, ఆరామ్సే తిన్నాం పోయినాం. కానీ ఇప్పుడైతే పైన ఫుల్ వెయిటింగ్ లిస్టులు ఉన్నారు, అందరు రూమ్ దొరకాలన్నా ఎప్పుడెప్పుడు తినాలని చూస్తాను. ఫుల్ రష్ ఉన్నది ఇప్పుడైతే, కొద్దిగా మాకైతే ఫుల్ ఖాళీ. మావాడు మొత్తం మేమైతే వీడియో తింటే రోడ్డు మీద మమ్మల్ని అందరికీ ఒక వింతగా చూస్తాను. ఆ వింతగా ఎట్లా చూస్తాను, ఇంకో ఫోన్ లో రికార్డింగ్ ఎట్లానంటే ఒక దోషిని చూసినట్టు చూస్తాను మమ్మల్ని అయితే, అరే వీళ్ళు ఏం చేస్తారు రా. సో ఇవాళకి అయితే ఇంతే, మిడ్స్ అయిపోయినాయి కాబట్టి కొద్దిగా ఏదో ఇట్లా ఎంజాయ్ కాదు కానీ ఇట్లా బయటికి వచ్చి తిన్నాం, అయిపోయింది. ఇప్పుడు ఇంటికి పోవాలి, రేపు సండే రెస్ట్, మళ్ళీ మండే నుంచి అటెండెన్స్ కోసం ఉరకాల్సిందే ఇక కాలేజ్. అసలు ఎంజాయ్మెంట్ ఎట్లుంటుందో మీరు చూడలే, అదైతే ఇంకా చూద్దాం మస్తు. ఇక పిక్నిక్ చేద్దాం, టూర్స్ చేద్దాం, ఇంకా మస్తు ఉంటది. ఇక నెక్స్ట్ వీడియోలో అవన్నీ చూద్దాం. బాయ్. సో ఇవాళకి అయితే ఇంత. ఎవరైనా ఛానల్ కి కొత్తగా వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్ అయితే జరూర్ సబ్స్క్రైబ్ చేయండి.